నమస్తే సార్. నా పేరు కరుణారాణి అండి. మేము విద్యాశాఖలో ఒక భాగమైనటువంటి సమగ్ర శిక్షలో CRMTలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. మేము గత 14 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. 7 సంవత్సరాల నుంచి మాకు జీతం ₹1 కూడా పెంచలేదు సార్. మాకు విద్యాశాఖలో ఏ పని పడినా మొత్తం CRMTల భుజాల మీద నడుస్తుంది సార్ వర్క్ అంతాను. మా ప్రధానమైన డిమాండ్ అని కాదు, అది అభ్యర్థన మాత్రమే. దయచేసి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మా మీద కుటుంబాలు అన్నీ ఆధారపడి ఉన్నాయి సార్. దయచేసి అర్థం చేసుకొని మాకు జీతాలను పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే విద్యాశాఖలో మా పోషణలు విలీనం చేసి మా జీవితాలకు ఒక వెలుగుబాట అన్నది నింపుతారని ఆశిస్తున్నాం సార్. మరొక ప్రధానమైన డిమాండ్, అది కూడా డిమాండ్ అని మేమైతే అనుకోము సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి BED టెట్ విద్యార్హతలతో టీచర్లకు, స్కూల్ అసిస్టెంట్లకు సమానంగా వర్క్ చేస్తున్నాం సార్. విద్యాశాఖలో విలీనం చేయడం ప్రధానమైన మా యొక్క అభ్యర్థన సార్. లేదా DSCలో వెయిటేజ్ ఇచ్చిన కొంతమంది జీవితాలు, వయసు మీరిపోతున్న అభ్యర్థులు, ఈ చిరుద్యోగులకి వయసు మీద పడిన వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ మరొక 62 సంవత్సరాలకి ఉద్యోగ విరమణ వయసును పెంచాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్లు సార్. అలాగే ESI మాకు ఎటువంటి హాస్పిటల్కి ఎటువంటివి లేవు సార్, అవి కూడా మాకు కల్పించాలని మేము కోరుతున్నాం సార్. నా పేరు అనురాధ సార్. మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము సర్వశిక్ష అభియాన్లోని CRMTగా మేము వర్క్ చేస్తున్నాం సార్. 14 సంవత్సరాల నుండి మేము వర్క్ చేస్తున్నాము. మా యొక్క పాత్ర ఈ గవర్నమెంట్కి ఎంతో విలువైంది, కానీ మమ్మల్ని మాత్రము గుర్తించట్లేదు. గత 7 సంవత్సరాల నుండి కూడా మేము ఈ వ్యవస్థలో ఉండి చాలా నష్టపోయాం. ఎందుకంటే ఎటువంటి బెనిఫిట్స్ కూడా మేము పొందుకోలేదు. సగానికి సగం మా వ్యవస్థలోని మమ్మల్ని అందరినీ కూడా యూజ్ చేసుకున్నారు సార్, కానీ ఎటువంటి కూడా మాకు అందలేదు. కాకపోతే ఇప్పుడు మేమైతే ఏం చెప్తున్నామంటే, మాకు 7 సంవత్సరాల నుండి మాకు పెంచాల్సిన శాలరీని మేము పెంచమని అడుగుతున్నాం సార్. మేము గత ప్రభుత్వంలోనే కానివ్వండి, అధికారులకే కానివ్వండి, రాజకీయ వీళ్ళకి అందరికీ కూడా మేము వినతి పత్రాలు అందించాం. మా బాధను మేము చెప్పుకున్నాం సార్, కానీ ఎవరు కూడా మమ్మల్ని మా బాధను కూడా పట్టించుకోవడం లేదు. పనికి మాత్రము మమ్మల్ని పిలుస్తున్నారు. ఈ పాఠశాల విద్యాశాఖలోని CRPలు ఉండాలి, వీళ్ళే పని చేయాలి, వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సార్. కానీ గ్రౌండ్ లెవెల్లో చేస్తూనే మేము చాలా కష్టపడి చేస్తున్నాం సార్. కానీ ప్రభుత్వానికి ఏంటంటే అసలు CRPs అన్న ఒక గుర్తింపు అయితే లేదు సార్. మేము బాధపడుతుంది ఏంటంటే మమ్మల్ని గుర్తించాలి, మా పనికి తగిన ఫలితాన్ని మేము కోరుకుంటున్నాం సార్. మేము టెట్ BEd చేసి ఉన్నాం సార్, మంచి క్వాలిఫికేషన్లో మేము చేస్తున్నాం. కానీ మా పని చూస్తే చాలా కొంచెం ఇబ్బందికరమైన పనులు మేము చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ గుర్తిస్తుంది, మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది అని మేము ఆశిస్తున్నాం సార్. కానీ ఎటువంటిది కూడా ఇవ్వకపోయేసరికి మేము చాలా నిరుత్సాహపడ్డాం. బ్రతిమాలాడడం అందరినీ చాలా విధాలుగా మేము బ్రతిమాలాడుకొని మా వినతి పత్రాలు అందించాం. కానీ ఇదే టెంట్లో గవర్నమెంట్ కూడాను మమ్మల్ని అన్నీ ఇస్తామని చెప్పారు. అడిగిన ప్రతిదీ మేము నెరవేరుస్తామని హామీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఎటువంటి హామీ కూడా జరగలేదు సార్. కాకపోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే మేము చేస్తున్నది ఎక్కువ పని, మాకు ఇస్తున్నది చాలా తక్కువ సార్. దీనివల్ల ఏంటంటే దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం సార్. మేము వేరే దగ్గరికి వెళ్తే సంపాదించుకోవచ్చు ఎంతో కొంతైనా, కానీ ఇంటికి వెళ్ళినా సరే ఇదే ఈ వర్కే మాకు ఎంత ఇంపార్టెంట్ అని మాకు మేము దైవంగా మేము భావిస్తున్నాం సార్ ఈ వర్క్లోని. కానీ అధికారులు ఏంటంటే కొంచెం మమ్మల్ని గుర్తించి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని మేము వేడుకుంటున్నాం సార్. ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు సార్. ఒక ట్రావెలింగ్స్ కానీ, ఒక ఫోన్కి సంబంధించి నెట్ కానీ, వర్క్ అంతా కూడా సిస్టంలో చేయాలి, ప్లస్ ఫోన్లో మేము ఫాలోఅప్ చేస్తూ ఉండాలి సార్. కానీ మాకు ఎటువంటి అలవెన్సెస్ కూడా లేవు సార్. ఒక మా ఫ్యామిలీకి ఏమైనా అయినా సరే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు సార్. కాబట్టి మేము ఏమనుకుంటున్నాం అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కోరుకుంటున్నాము. తర్వాత ఉద్యోగ భద్రత కల్పించమని కోరుకుంటున్నాము. మేము ఎంత ఇంపార్టెంటో గవర్నమెంట్ గుర్తించి ఏ న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ న్యాయాన్ని కొన్ని డిమాండ్ ఇవ్వమని వేడుకుంటున్నాం సార్. గత DSCలోనైతే సచివాలయం సచివాలయంలో కానీ మేము ఎగ్జామ్స్ రాసాం సార్. కానీ మాకేంటంటే ఈ వర్క్ పరంగా మేము చూసుకుంటూ
కొంచెం కొన్ని మార్కులతో మేము తప్పిపోయాం సార్. అప్పుడు కూడా మేము అడిగాం సార్, ఏంటంటే మాకు వెయిటేజీ కల్పించండి, మేము కూడా కొంచెం చదువుకున్న వాళ్ళమి, వాళ్ళల్లో ఒక వెయిటేజీ ఇస్తే మాకు ఉపయోగపడుతుంది కదా అని. అప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. గత డిఎస్సిలో కూడా మేము అందరమే చదువుకొని రాసాం సార్, కానీ ఎటువంటి ఫలితం పొందుకోలేకపోయాం సార్. ఏంటంటే ఒత్తిడి అలా ఉంటుంది సార్. అయినా సరే రాసాము, ఒక 4-5 మార్కులు, 1 మార్కులో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ ఒక సంవత్సరానికి ఒక్క వెయిటేజ్ ఇచ్చినా సరే మేము కూడా ఇప్పుడు చాలా మరొక గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉంటుంది సార్. కానీ అటువంటి పరిస్థితి మేము లేనందుకు చాలా నిరుత్సాహపడుతున్నాం సార్. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ అర్థం చేసుకొని మేము ఏదైతే అడుగుతున్నామో మమ్మల్ని కొంచెం అర్థం చేసుకొని మాకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాం సార్. ఇది జరుగుతుంది. ఈరోజు ఆత్మదీక్షగా మేము పెట్టుకున్నాం సార్. తర్వాత ఏంటంటే 22వ తారీఖున మరి చలో విజయవాడ కార్యక్రమం అక్కడ మేము చేస్తామని 3500 సిఆర్పిస్ అన్ని జిల్లాల నుండి కూడా అటెండ్ అయ్యి అక్కడ మా యొక్క పనిని మేము చేయాలని మేము ఆశపడుతున్నాం సార్. నమస్తే అండి. మేము మాధవధార సిఆర్పిగా పనిచేస్తున్నాను. నా పేరు లలిత కుమారి అండి. మేము 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. విద్యా వ్యవస్థలో వచ్చిన ప్రతి పనిని కూడా రాత్రి పగలు టైంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఆదివారంతో కానీ సెలవులతో కానీ పండగలతో కానీ సంబంధం లేకుండా ప్రతి పనిని మేము విద్యా వ్యవస్థలో చేస్తున్నామండి. అయితే మేము చేసినందుకు ఏనాడు కూడా బాధపడట్లేదండి. కానీ మేము చేసిన పనికి సమానంగా పనిచేసిన పనికి సమాన వేతనాలు ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి పోల్చుకుంటే కూలివాడికి ప్రతి సంవత్సరం ఒక 200-300 చప్పున పెంచిన వాళ్ళ జీతాలు కూడా పెరుగుతున్నాయి. కానీ మా జీతాలు ఎంతతో ఉన్నామో అంతతోనే ఈ రోజుకి కూడా ఉండిపోయామండి. మాకు లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే హైక్ చేశారండి. మళ్ళీ ఇదే టెంటలో మేము ఉండి చేస్తునేటప్పుడు ప్రతి టీడీపీ నాయకులు వచ్చి కూడా మేము రాగానే ప్రభుత్వంలోకి వచ్చిన తురంతు మీ వెంటనే మేము మీకు వచ్చిన కోరికలన్నీ నెరవేరుస్తామని చెప్పారండి. అన్నీ నెరవేర్చకపోయినా కనీసం డిమాండ్లో పెట్టి 4-5 కోరికలైనా మాకు నెరవేరిస్తే బాగుంటుందండి. మొన్న డిఎస్సిలో ఇంచుమించు 200-300 మంది వరకు కూడా హాఫ్ మార్కు 1 మార్క్ తోటి పోయిన వాళ్ళమేనండి. డిఎస్సిలో ప్రతి సంవత్సరానికి హాఫ్ మార్క్ ఇచ్చినా 14 ఏళ్ళకి 7 మార్కులు వచ్చిందండి. ఇంచుమించు ఉన్న వాళ్ళందరము డిఎస్సిలో మేము స్థాయి సంపాదించుకున్నామండి సీటు. కానీ అది కూడా ఇవ్వలేదండి. కనీసం ఇలా మా ఇంట్లో కానీ మాకు కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కనీసం హెల్త్ కార్డులు కూడా మాకు లేవండి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇవేవి డిమాండ్లను రోడ్డు ఎక్కట్లేదండి. దయచేసి మా అందరి నందు దయించి మేము వేడుకుంటున్నా, మేము ఇందులో పెట్టినటువంటి కోరికలు నెరవేరుస్తానని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని, 60 నుండి 62 సంవత్సరాల వయసు పరిమితిని పెంచుతారని, ఈఎస్ఐ పిఎఫ్ హెల్త్ కార్డులు ఇస్తారని మేము వేడుకుంటున్నామండి. సమాన పనికి సమాన వేతనం కూడా కల్పిస్తారని సవినయంగా కోరుకుంటున్నామండి. అంతేగాని మేము ఇదేమీ డిమాండ్లని కాదండి. మా అభ్యర్థన ఒక్కసారి గవర్నమెంట్ ముందు పెట్టాలని మాత్రమే మేము ఈ దీక్షను పెట్టుకున్నామండి. దయచేసి దీన్ని నెరవేరుస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు అరుణ అండి. గత 14 సంవత్సరాల నుండి సమగ్ర శిక్ష అభియాన్లో మేము సిఆర్ఎంటీలుగా జాబ్ చేస్తున్నాము. మేము ఆ విద్యాశాఖకి సంబంధించిన విధులన్నీ నిర్వహిస్తామండి. కాకపోతే మాకు టైం లేదు, ఒక జాబ్ చాట్ లేదు, ఏం లేదు. వర్క్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. జీతం మాత్రం ₹1 కూడా పెరగట్లేదండి. గత 7 సంవత్సరాల నుండి ₹1 కూడా పెరగలేదు. అలాగే చేసుకుంటూ వస్తున్నాము. లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మేము ధర్నా చేసాం 25 రోజులు. చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి మాకు హామీ ఇచ్చారు. ఏంటంటే మీ న్యాయమైన కోరికలని మేము తీరుస్తాము, మీరేమీ గొంతెం కోరికలు కోరట్లేదు కదా, మేము న్యాయం చేస్తాం అన్నారు. సరే అనుకున్నాం, ఆశ పెట్టుకున్నాం, అందరం ఓట్లేసాం, గెలిపించామండి. ఇప్పుడు ఒక్కరు కూడా రావట్లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది ఏమి మా డిమాండ్లు ఏం కాదండి, మేము జస్ట్ మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం అంతే. ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, ఇంకేం కాదు. మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఏమీ లేదు. ఏమైనా అయితే మా ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోవడమే. పిఎఫ్ లేదు. మొన్న మా హస్బెండ్కి బాగాలేదండి 2 months ముందు, ఏం చేయాలో తెలియదు. అదే ఈఎస్ఐ ఉందనుకోండి, మాకు కాస్త హెల్ప్ అవుతుంది కదండి. ఏమీ లేదు, ఎలాంటి విషయాలు. మేము కోరికలే జస్ట్ అభ్యర్థిస్తున్నాం గవర్నమెంట్ని అంతే. అలాగే నాకు 1 మార్కులో డిఎస్సి పోయిందండి మొన్న. ఆ డిఎస్సి కష్టపడి చదివాం, వెళ్ళి ఉద్యోగం చేసుకుంటేనే, అది రాలేదు. పోనీ మాకు కనీసం సంవత్సరానికి హాఫ్ మార్క్ ఇచ్చినా మాకు 6 మార్కులు వస్తున్నాం, 7 మార్కులు వస్తుంది. 2 మార్కులు వస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది, అది రాలేదు. అందువల్ల మేము ఇంక విసిగిపోయి ఇంక ఏం చేయాలో తెలియక గవర్నమెంట్ని కడుపు కాలి వచ్చామండి రోడ్డు మీదకి. లేదంటే ఎందుకు వస్తామండి, మాకు సమాన పనికి సమాన వేతనం వస్తే శుభ్రంగా జాబ్ చేసుకుంటాం కదా.
ఏమీ లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్నే మేము అడుగుతున్నాం అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. ఇప్పుడు 23,000 ఇస్తున్నారండి, 23,300 వస్తుంది. అందులో ఈ పిఎఫ్ ఎస్ ఏమి ఉండదు అంతే. అది కూడా 7 ఏళ్ళ నుండి ఇదే ఒకటే జీతం. అంటే మామూలుగా చూడండి, ప్రైవేట్ జ్యువెలరీ షాపులు వాళ్ళు చేసుకుంటారు కదా ప్రైవేట్ జాబ్లు, వాళ్ళకి కూడా సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్ ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మాకు ఏవీ లేవండి. అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అయిపోయిందండి. పేరుకేమో సమగ్ర శిక్ష అని చెప్పుకుంటున్నాం, కానీ ఏమీ లేదు లోపలికి వెళ్తే. అందువల్ల మాకు ఇంక బాధ వేసి ఇంక మేము అంటే 7 ఏళ్ళు అంటే చూడండి ఎంత రేట్లు పెరుగుంటాయి, మా జీతం మాత్రం పెరగట్లేదు. అందువల్ల మేము ఇంక ఏం చేయలేదు తెలియక ఇలాగ వచ్చాము. లాస్ట్ టైం కూడా చేసామండి. ఇంకా మరి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని ఆశతో మా న్యాయపరమైన కోరికలు తీర్చమని అభ్యర్థిస్తున్నామండి అంతే. హై స్కూల్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నాను. నా పేరు శాంతి సార్. మేము 14 సంవత్సరాల నుంచి ఈ జాబ్లో చేస్తున్నాం. కానీ 7 ఇయర్స్ నుంచి వరకు మాకు టీడీపీ ప్రభుత్వమే శాలరీ పెంచింది సార్. కానీ జగన్ ప్రభుత్వంలో మాకు రూపాయి పెంచకపోతే టీడీపీ ప్రభుత్వమే ఆ టెంటల్కి వచ్చి మాకు జీతం పెంచుతామని, అన్ని హామీలు తీరుస్తాం, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చెల్లిస్తాము అని అన్నారు. కానీ బాబే మమ్మల్ని ఆదుకుంటాడని మేము అతనికి ఓట్లయితే వేశాం సార్. బహిరంగంగానే చెప్తున్నాం, ఇది మేము కోరుకుంటున్న కోరికలు ఏంటంటే మాకు ట్రావెలింగ్ ఖర్చే 3,000 దాకా అవుతుంది సార్. ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి వెళ్ళడానికి ఒక్కొక్క సిఆర్పికి 20 నుంచి 30 స్కూళ్ళు ఉంటాయి. గవర్నమెంట్ పాఠశాలలు ఏంటి, ప్రభుత్వ పాఠశాలకు కూడా ఇప్పుడు పనులు చేయమని మాకు చెప్తుంది. ప్రైవేట్ పాఠశాలకు కూడా మేము వెళ్తున్నాం సార్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి పాన్ కానీ అపార్ కానీ చేయాలంటే అది మా వల్లే అవుతుంది. అందులో ఉన్న లోటుపాట్లు చెప్పాలన్నా ఏ స్కూల్లోకి వెళ్ళానా అంటే డైరెక్ట్ కాలేజ్కైనా స్కూల్కైనా వెళ్ళి మేము చెప్తున్నాం. ఎస్ఆర్కేవి అంటే ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వ విద్యార్థులకు అందేలా చేసింది కూడా సిఆర్పీలే సార్. సిఆర్ఎంటీ లేకపోతే ప్రభుత్వ పథకాల్లో ఏ పిల్లడికి ఏమి వెళ్ళిందో కూడా చెప్పలేదు. టీచర్లకి అయితే ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పవలసిన పాఠాలు ఒక్కోసారి సింగిల్ స్కూల్ టీచర్లు, ఆ టీచర్లకు కూడా మేమే వెళ్తాం సార్. లేరు టీచర్ రాలేదు ఆబ్సెంట్ అయిందంటే సిఆర్ఎంటీ అన్నారు, సిఆర్ఎంటీ డిప్యూటేషన్కి వెళ్ళాల్సిందే. కానీ గవర్నమెంట్ నియమించింది మమ్మల్ని బీఏ బీఈడీలు సార్. అందరూ డిగ్రీ చేసి బీఈడీ అయ్యి టెట్ క్వాలిఫై అయితేనే తీసుకున్నారు మమ్మల్ని ఇంటర్వ్యూలో. 3 మెన్ కమిటీయే మమ్మల్ని నియమించింది సార్. అంటే డిఎస్సి ప్రాసెస్లోనే మమ్మల్ని తీసుకున్నారు. అలాంటప్పుడు విద్యాశాఖలో ఎందుకు విలీనం చేయట్లేదు, సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వట్లేదు మాకు? మేము కోరుకున్నది ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించండి సార్. మేము చేసే సేవలు ప్రభుత్వానికి అందే ప్రతి పథకం కూడా మేము పిల్లాడికి దరిచేరేలా మేము చేస్తున్నాం. మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? అందువల్ల మమ్మల్ని గుర్తించి కనీసం 7 సంవత్సరాల నుంచి పెంచట్లేదు, ఇప్పుడైనా పెంచుతారు. ధరలకు అనుగుణంగా అయినా మా జీతాలు పెరగాలి అని మేము కోరుకుంటున్నాం సార్. విశాఖపట్నం సిఆర్ఎంటీగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మేమంతా గత 14 ఏళ్ళుగా సమగ్ర శిక్షలో మేము విధులు నిర్వహిస్తున్నామండి. మాకైతే మొదట రిక్రూట్మెంట్ అప్పుడే మేమంతా డిగ్రీ పీజీ విత్ బీఈడీ అండ్ టెట్ క్వాలిఫైడ్ వాళ్ళకి మాకు రిక్రూట్మెంట్ చేశారండి. సో అప్పటి నుంచి మేము విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నామండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏ పథకం అయినా అండి, పిల్లోడికి చేరవలసిన ఈ ఎస్ఆర్కేవిఎం అవనివ్వండి, తర్వాత తల్లికి వందనం డబ్బులు సంబంధించిన పథకం వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ అవనండి, ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం కల్పించిన ఏ పథకమైనా పిల్లోడి వరకు చేరేదానికి మేము కృషి చేస్తున్నామండి. సో విద్యాశాఖలో మేము కీలకంగా పనిచేస్తున్నాము. అందరికీ తెలుసు, అధికారులందరికీ మేము ఎంత కష్టపడుతున్నామో, మా పైన ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ అది మా బాధ్యతగా తీసుకొని మేము పనిచేస్తున్నామండి. అయినా కానీ పని చేసేదానికి తగిన ఫలితం అయితే మాకు రావట్లేదండి. మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. మేము బీఎడ్ క్వాలిఫై అయ్యి ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ స్థాయిలో ఉన్న వాటికి ఆ పనికి దానికి ఏదైతే మేము చేస్తున్నామో దానికి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామండి. దానికి ప్రధానమైన డిమాండ్ అది. గత 7 ఏళ్ళుగా మాకు ₹1 కూడా జీతం పెంచకుండా మా మీద పని ఒత్తిడి మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలండి. మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అలాంటివి ఏమీ లేవండి. తర్వాత 60 నుంచి 60 ఏళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎలా అయితే పెంచారో మాకు కూడా 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళు వయోపరిమితి పెంచాలని అదొకటి కోరుకుంటున్నామండి. తర్వాత ఇప్పుడు మాకు ఉద్యోగ విరమణ అయిన తర్వాత మాకు ఎటువంటి ఒక గ్రాడ్యుటీస్ కానీ ఏమీ ఉండవండి. అలా ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే. ఒట్టి చేతులతో మేముగా ఏదో సన్మానం చేసి ఒక దండేసి పంపించేస్తున్నాం తప్ప మాకు ఎలాంటి దానికి కూడా మాకు అసలు కనీసం ఎవరైనా చనిపోయినా దానికి కూడా ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవండి.
మేము ఏదైనా అయితే మాత్రం కుటుంబం రోడ్డున పడే పరిస్థితుల్లో పనిచేస్తున్నామండి. ఈ సమగ్ర శిక్షలో అందరూ లేడీస్ 40-45 ఏబో ఉన్నామండి. తర్వాత మరి ప్రత్యేకంగా ఏంటంటే డిఎస్సి, ఈ డిఎస్సిలో మాకు వెయిటేజ్ ఇచ్చింటుంటే చాలామంది వెళ్ళి ఉండేవారు. అందరూ 1-6 మార్కుల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నామండి. చాలామంది మన మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమి. వాళ్ళు మాకు కల్పించకపోయినా అట్లీస్ట్ మాకు ఆ వెయిటేజ్ అనేది ఇచ్చిండుంటే కొంతమంది అయినా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మాకు కొంత బెనిఫిట్ అయ్యి ఉండేది. సో నెక్స్ట్ వచ్చే డిఎస్సికైనా మాకు వెయిటేజ్ కల్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. అడిగాము సార్. వెయిటేజ్ కోసం అడిగాము. సచివాలయం రిక్రూట్మెంట్ అయినప్పుడు కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ సంబంధించిన మేమంతా క్వాలిఫైడ్ అండి. సో అప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చాం కానీ అది కన్సిడర్ చేయలేదు. అది చేస్తామన్నది కన్సిడర్ చేయకపోవడం వల్ల మాకు ఆ ఆప్షన్ ఏదైతే ఉందో అది దీంట్లో ఎనేబుల్ చేయకపోవడం వల్ల మేము ఆ ఉద్యోగాలు అప్పుడు కూడా 1-6 మార్కుల్లో ఈ ఉద్యోగాలు చేసుకుంటూ పని ఒత్తిడితో చదువుకొని అంటే 2 బ్యాలెన్స్ చేసుకోక అయినా కానీ మేము దగ్గరికి వెళ్ళినా కానీ మాకు కొంత గవర్నమెంట్ ఈ మాత్రం సపోర్ట్ చేస్తుంటే మేమంతా మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఉండేవాళ్ళం సార్. సో ఇవన్నీ మా ప్రధానమైన డిమాండ్లు అంటే మా బాధ వెళ్ళబుచ్చుకుంటున్నాము. అంతా మా కడుపు కాలి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి. సో మా ఏదైతే మా బాధలు ఈ అభ్యర్థనలు కూటమి ప్రభుత్వం కొంచెం మా మీద దయించి మా యొక్క అభ్యర్థనలు విని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు సునీత సార్. నేను సిఆర్ఎంటీగా గత 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ జాబ్ చేస్తాను సమగ్ర శిక్షలో. మేము బీఎస్సీ బీఈడి టెట్ కూడా క్వాలిఫై అయ్యి ఈ సిఆర్ఎంటీ జాబ్లో మేము జాయిన్ అయ్యి ఉన్నామండి. అయితే గత ప్రభుత్వం కూడా మాకు డిఎస్సిలో వెయిటేజ్ కల్పిస్తామని కూడా చెప్పలేదండి. ఎందుకంటే మేము వినతి పత్రాల వరకే వెళ్ళాము, వెయిటేజ్ అది ఇస్తామని చెప్పలేదు. ఆ వెయిటేజ్ ఇచ్చినట్లయితే మా సిఆర్పి మిత్రులు కూడా ఎవరైతే రాసి ఉన్నారో ఒక్కొక్క మార్కు 6 మార్కుల్లో మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈ వెయిటేజీ కల్పించినట్లయితే వాళ్ళు కూడా టీచర్ జాబ్లో ఇప్పుడు జాయిన్ అయ్యి ఉండేవారండి. అలాగే మా మిత్రులు ఇప్పుడే మాట్లాడే ఉన్నారు కదా, ఒక 1 మార్కులో మిస్ అయ్యి ఉన్నారు మా కొలీగ్. అలా వెయిటేజ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి టీచర్ జాబు వచ్చి ఉంటుందండి. అలాగే మేమందరం కూడా 45 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళమే. అలాగే మేము ఏ జాబ్ కూడా వెళ్ళి ఇంకా జాబ్లో జాయిన్ అయ్యి వేరే జాబ్ చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. అందుకే మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీవితాల్లో వెలుగు నింపాలని ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. నా పేరు ఆర్ పద్మ అండి. నేను సిఆర్ఎంటీగా 12 ఏళ్ళ నుంచి మేమందరం పనిచేస్తున్నాము. మాకందరికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 23,300 రూపాయలు మాకు జీతం ఇస్తున్నారు. కానీ అది ప్రజెంట్ దీని ప్రకారం అయితే మాకైతే చాలా జీతాలతో చాలా కష్టమవుతుందండి. మాకు దయచేసి గవర్నమెంట్ శాలరీలు పెంచవలసిందిగా కోరుతున్నాం. అప్పుడు ప్రజెంట్ అయితే మేము అప్పుడు 12 ఏళ్ళ క్రితం అయితే మేము యాక్చువల్గా 5,000కి జాయిన్ అయ్యామండి. మాకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కి మాకు పెంచారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 7 ఏళ్ళ నుంచి మాకైతే ₹1 కనీసం పైసా కూడా పెంచకుండా మేము ఈ జీతాలతో అయితే బ్రతకడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అసలు మాకు ఈ జీతంలోనే ఇంకా మాకు హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇంకా ఈఎస్ఏ కానీ ఏమీ అసలు కనీసం హెల్త్ పరంగా కూడా మాకు ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా అన్నీ మేము ఇందులోనే చూడవలసి వస్తుంది. మాకు ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి. మాకు అసలు అయితే టైమింగ్స్ అంటే ఉండవండి. ఉదయం 6 గంటలకి ఫోన్ చేసినా మేము కంపల్సరీ లిఫ్ట్ చేయవలసిందే. రాత్రి 9 అయినా, ఆదివారం అయినా, పండగ రోజైనా, ఈ రోజు ఆ రోజు అనేది మాకైతే డ్యూటీ జాబ్ చాట్ అసలు లేదండి. ప్రతిరోజు మాకు జాబే. ఈ టైంలో చెయ్యాలి, ఈ టైంలో చేయకూడదు, ఈ టైంలో ఫోన్ ఎత్తాలి, ఈ టైంలో ఫోన్ ఎత్తకూడదు. మేమైతే ఫోన్ అసలు ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయడం అంటే మా సిఆర్పీలు ఎవరు కూడా ఆ రకమైన ఆలోచనలో ఉండరు. అందరూ అంటే ఎప్పుడూ పని మీదే ఎక్కువగా ఆలోచనతోనే ఉంటారు. అంటే అందరూ డెడికేటెడ్గా చేస్తారు. అదేనండి, మేమైతే అందరికీ మా వాళ్ళు అందరూ విజయవాడ వెళ్ళడం జరిగింది. మేమేమో చెప్పడం జరిగిందండి చేస్తామని. ఇప్పటి వరకు అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ అయితే అవ్వలేదు.